ట్రైనీ ఐపీఎస్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ఏంటంటే, ట్రైనీ మహిళా ఐపీఎస్‌ని లైంగికంగా వేధించినటువంటిది గాదు నేను. ఆ ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ నేను ముస్సోళ్ళు శిక్షణ సమయంలోనే ఒకళ్ళకొకళ్ళం ప్రేమించుకున్నాం. మానసికంగా, శారీరకంగా సన్నిహితంగా కూడా మెలిగాం. పోలీస్ అకాడమీలో సైతం ఇది కొనసాగింది. సర్వీస్‌లో చేరాక వివాహం చేసుకోవాలనుకున్నాం. కాబోయే భార్య అనే విశ్వాసంతో ఆమె ఆర్థికంగా చాలా సహాయం చేశాను ఆమెకి. కానీ నాకు మరో మహిళతో సంబంధం ఉన్నట్టు ఆమె అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో ఏడాది మేలో ఒక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది. తర్వాత నాకు మరే మహిళతో సంబంధం లేదనేటటువంటి విషయం అర్థమైందంటూ, నేనంటే ఇప్పటికే ఇష్టమేనంటూ పోలీస్ అకాడమీలో నా గదికొచ్చింది. కానీ ఆమె వివాహం కావడంతో నేను తిరస్కరించాను. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అయినా ఆమె తరచూ ఫోన్ చేస్తూ నా గదికొస్తూ ఉండేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో నిలదీశారు. దీంతో నేనే ఆమెను వేధిస్తున్నట్టు భర్తకి చెప్పింది. ఆమె భర్త నాకు ఫోన్ చేశాడడంతో మా అనుబంధం గురించి వివరించాను. కానీ ఆయన నాదే తప్పని వాదించడంతో నిజాయితీ నిరూపించుకునేందుకు ఆమె నేను కలిసి ఉన్న ఒక వీడియోని పంపాను. అది చూసి ఆమె భర్త గొడవ పెట్టుకున్నారు. ఆమె నా మీద ప్రతీకారంతో పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫిర్యాదు చేసింది. తర్వాత తప్పుడు ఆరోపణలతో పోలీసులు ఫిర్యాదు చేసింది అంటూ పేర్కొని ఆధారాలు, వీడియోలు కోర్టుకు సమర్పిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ పిటిషన్ త్వరలో హైకోర్టులో విచారణకు వస్తుంది. అదే సందర్భంలో ఈ సూసైడ్ డ్రామా ఏంటంటే, తాగిన మత్తులో ఏమన్నా చేశానేమో అని చెప్తున్నాడు.